Hello everyone, welcome back. So today వీడియోలో ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2A సంబంధించినటువంటి బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ ఏదైతే టీఎస్ బోర్డు మనకు అందించిందో ఆ మెటీరియల్ నుంచి డిమోయర్స్ థియరం అనే ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటో ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం ఇదే బిఎల్ నుంచి లాస్ట్ ఇయర్ అంటే 2021 సెప్టెంబర్లో జరిగినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా 100% క్వశ్చన్స్ ఆ మెటీరియల్ నుంచి అందించడం జరిగింది. సో ఈ ఇయర్ కూడా అదే మెటీరియల్ని ఫాలో అవ్వమని చెప్పేసి టీఎస్ బోర్డు ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేసింది. కాబట్టి మనం రెగ్యులర్గా ఈ బిఎల్ఎం మెటీరియల్ నుంచి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా రెగ్యులర్గా చేసుకుంటున్నాం. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో డిమోయర్స్ థియరంలో ఉన్నటువంటి 7 మార్క్స్ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ 1 + i whole to the power of 2n plus 1 - i whole to the power of 2n equal 2 power n plus 1 cos n5/2. ఈ అన్ని కేసుల్లో n అనేది పాజిటివ్ ఇంటీజర్, నేనైతే అదంతా రాయలేదు. నెక్స్ట్ సేమ్ సిమిలర్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయటం వస్తే నెక్స్ట్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయొచ్చు. 1 + i whole to the power of n plus 1 - i whole to the power of n equal to 2 power n plus 2/2 cos n5/4, where n is also positive integer. Similarly, third question, alpha beta are the two roots of x² - 2x plus 4 equal 0. Then alpha power n plus beta power n equal to 2 power n plus 1 into cos n5/3. Question number 4, z equals cis theta cos theta plus I sin theta. Then show that z power 2n minus 1 by z power 2n plus 1 equal to I tan n theta అని ప్రూవ్ చేసే క్వశ్చన్ ఉంది. ఫిఫ్త్ వన్, where n is positive integer, then prove that 1 plus cos theta plus I sin theta whole power n plus 1 plus cos theta minus I sin theta whole power n equal to 2 power n plus 1 cos whole to the power of n theta/2 into cos n theta/2. ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇవన్నీ కూడా సిమిలర్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ మీకు చేయటం వస్తే రిమైనింగ్ 3 సాల్వ్ చేయొచ్చు. సిక్స్త్ క్వశ్చన్, 1, ఒమేగా అండ్ ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ. దెన్ ప్రూవ్ దట్ 1 - ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 ప్లస్ 1 - ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా హోల్ పవర్ 6 దట్ ఈక్వల్ 128. దట్ ఈక్వల్ 1 - ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 7 ప్లస్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 7. ఈ వాల్యూ కూడా 128కే ఈక్వల్ చేయాల్సి వస్తుంది. అండ్ సెవెంత్ క్వశ్చన్, అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ బిఎల్ఎం ఆఫ్ మ్యాథ్స్ 2A. క్వశ్చన్ ఈస్ x plus y plus z into x plus y omega plus z omega square into x plus y omega square plus z omega equal to x cube plus y cube plus z cube minus 3xyz అనేది లాస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్లో నేను ఫస్ట్గా చెప్పినట్టుగా ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్, ఫిఫ్త్ క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ చెప్తా, రిమైనింగ్ మీరు ట్రై చేసేటట్టుగా హింట్ కూడా ఇస్తా. అలానే మీకు ఇంకా 6th, 7th క్వశ్చన్స్ కూడా నేనే చెప్తా అండ్ 4th క్వశ్చన్ కూడా చెప్తే మీకు కంప్లీట్గా ఈ డిమోయర్స్ థియరం మీద బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతాయి. సో దాని మీద మీకు గ్రిప్ కూడా రావడం జరుగుతుంది. 1 + i whole to the power of 2n plus 1 - i whole to the power of 2n, దిస్ ఈజ్ ద LHS పార్ట్. రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మనకి సేమ్ ఇదే ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 1 + i హోల్ పవర్ n తీసుకోండి ఆర్ 2n తీసుకోండి. సో ఇది a + bi ఫామ్లో ఉంది ఆర్ a + xi ఫామ్లో ఉంది. యూ ఫైండ్ అవుట్ రూట్ ఆఫ్ a² + b². సో దెన్ రూట్ ఆఫ్ 1² + 1² దట్ ఈక్వల్ టు √2. సో దట్ ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని √2తో డివైడ్ అండ్ మల్టిపుల్ చేస్తే LHS పార్ట్ ఎలా ఉంటుందంటే √2 ఇంటూ 1/√2
ప్లస్ I ఇంటూ 1/√2 whole to the power of 2n ప్లస్ సేమ్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అక్కడ కూడా రిపీట్ చేస్తే √2 ఇంటూ 1/√2 మైనస్ I ఇంటూ 1/√2 whole to the power of 2n. అదే n ఉన్న క్వశ్చన్ అప్పుడు n రాసుకుంటారు. అక్కడ నేను సేమ్ సిమిలర్ క్వశ్చన్స్ అనుకున్నాను కాబట్టి ఇదంతా సేమ్ యాస్టేజ్గా ఉంటుంది. రిమైనింగ్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది. పవర్లో ఏముందో అది మాత్రమే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఉంటాం. నా √2 మీన్ 2 పవర్ 1/2 అండ్ ఈ పవర్ 2n దీనికి అప్లై చేసుకుంటున్నాం. అంటే వెరీ షార్ట్ కట్ మెథడ్లో చెప్తున్నా. ఇక్కడ కూడా సేమ్ టర్మ్ ఉంది కాబట్టి ఇది కామన్ వచ్చేసింది. 1/√2 మీన్ cos 5/4 ప్లస్ I sin 5/4 అప్లయింగ్ 2n. ఈ టర్మ్కి మాత్రమే 2n ఉంది. ఆల్రెడీ ఇది కామన్లో ఉంది. ప్లస్ cos 5/4 మైనస్ I sin 5/4 ఇక్కడ కూడా హోల్ పవర్ 2n రాస్తున్నాం. సో డిమోవియర్లో cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ n అంటే cos n θ ప్లస్ I sin θ ఫార్ములా ఉంది కాబట్టి n θ ఫార్మ్ ఉంది కాబట్టి వేర్ 2 గెట్ క్యాన్సిల్ 2 పవర్ n cos 2n 5/4 ప్లస్ I sin 2n 5/4 similarly plus cos 2n 5/4 minus I sin 2n 5/4. సో ఆల్రెడీ క్యాన్సిలేషన్ పార్ట్ అంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఇవి క్యాన్సిలేషన్ అవుతాయి. సో 2 1 jar అగైన్ 2 2 jar 2 1 jar 2 2 jar. సో cos n 5/2 cos n 5/2 2 టర్మ్స్ కాబట్టి 2 పవర్ n 2 ఇంటూ cos n 5/2. సో బేసిస్ ఆర్ ఈక్వల్స్ కాబట్టి ఇక్కడ పవర్స్ని యాడ్ చేస్తే 2 పవర్ n ప్లస్ 1 cos n 5/2. ఆ సిమిలర్ 3 క్వశ్చన్స్ కూడా మీరు ఇలా సాల్వ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది 2 పార్ట్స్లో ఈ క్వశ్చన్ అడగటం జరిగింది. 1 - ఒమేగా ప్లస్ ఒమేగా హోల్ పవర్ 6 ప్లస్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 ఈక్వల్ 128 అన్నారు. సిమిలర్లీ 1 - ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 7 ప్లస్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా హోల్ పవర్ 7 ఈక్వల్ టు 128 అన్నారు. సో మనం అలాగే మనకు తెలిసిన రూల్ ఏంటంటే 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ 0. దీని నుంచి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఇస్తే మనకి ఇక్కడ ఫామ్ అయితే అలానే ఒమేగా క్యూబ్ ఈక్వల్ 1 అనే ఫార్ములా కూడా ఉంది. సో ఇప్పుడు LHS పార్ట్లో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఒక దగ్గర రాసి మైనస్ ఒమేగా నెక్స్ట్ రాద్దాం. ఎందుకంటే ప్లస్ టర్మ్స్ నుంచి వీటిని మనం ఆన్సర్ ఈజీగా రాబట్టవచ్చు. హోల్ పవర్ 6 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ మనకి 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 అని దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా అండ్ మైనస్ ఒమేగా హోల్ పవర్ 6 మైనస్ 2 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6గా ఈ స్టెప్ కన్వర్ట్ అయింది. మైనస్ 2 ఒమేగా హోల్ పవర్ 6 ప్లస్ మైనస్ 2 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 అయింది. మైనస్ 2 హోల్ పవర్ 6 కామన్ రాస్తే రెండింటిలో కామన్గా ఉంది కదా. అప్పుడు ఒమేగా పవర్ 6 ప్లస్ ఒమేగా పవర్ 2 6 జార్ మళ్ళీ 12 అయిపోయింది. ఆల్రెడీ ఈవెన్ నెంబర్ కాబట్టి 12 పవర్ 6లో ఈ 2 పవర్ 6 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఇలా 64 అయింది ఇది. ప్లస్ ఇక్కడ దీన్ని ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ రాయొచ్చు, ఒమేగా క్యూబ్ హోల్ పవర్ 4 రాయొచ్చు. ఎందుకు ఇలా మారుస్తున్నాం? ఒమేగా క్యూబ్ అంటే 1 కాబట్టి 64 1 హోల్ స్క్వేర్ అంటే 1 హోల్ పవర్ 4 అంటే 1 టోటల్గా 2 ఇంటూ 64 ఈక్వల్ టు 128 అవుతుంది. ఇలా నెక్స్ట్ పార్ట్ కూడా ఇదే ఫార్ములాని యూజ్ చేసుకొని మీరు చేయండి. సో డిమోవియర్ థియరంలో ఎక్కువ అడిగే క్వశ్చన్స్ అయితే ఇవే కాబట్టి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. లెట్స్ బాయ్.